టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా మాతృదేవోభవ 1991లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. యావత్ తెలుగు మహిళా ప్రేక్షక లోకాన్ని థియేటర్ వైపు నడిపించింది. ఇక నేడు బలగం సినిమా చూసి ఏడ్చినట్లే అప్పట్లో ఏడిపించిన సినిమా మాతృదేవోభవ. ఇక ఈ చిత్రం విడుదలై 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రంలో నటించిన నటీనటులు, చైల్డ్ ఆర్టిస్టులు ఎలా ఉన్నారు వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అమ్మ తను ఒత్తులా కాలిపోతూ పిల్లలకు వెలుగునిస్తుంది. తను శిథిలమైపోతూ వసంతాన్ని పంచుతుంది. ఇప్పటి వరకు అమ్మ కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఇంతలా ఏడిపించిన సినిమా మాత్రం లేదు. అమ్మ కొంగులో దాటి ఉన్న కన్నీట సంద్రం మాతృదేవోభవ. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా కన్నీట ప్రవాహం ఆగదు. ప్రతి అమ్మని, ప్రతి బిడ్డని కదిలిస్తుంది. సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడి కంట్లో కన్నీరే ఉండేదట. సినిమా చూసిన వారికి ఖర్చులు సైతం బహుమతిగా ఇచ్చి లోపలకు పంపేవారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో క్యాన్సర్ తో పోరాడుతూ పిల్లలను చూసేవారు ఉండరని దత్తతకు పంపే పాత్రను మాధవి గారు పోషించగా, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే పాత్రలు నాజర్ గారు మెప్పించారు. మాధవి నాజర్ దంపతులకు 4 పిల్లలుగా బేబీ సీనా, మాస్టర్ మార్టిన్, మాస్టర్ ఫనీ, మాస్టర్ వంశీ చిన్నారుల పాత్రలు అద్భుతంగా నటించారు. ఈ సినిమా 1993లో తెలుగులో విడుదలవ్వగా దీన్ని మాతృక అయిన తమిళ్లో అక్షదూత పేరుతో విడుదలై ప్రభంజనం సృష్టించింది. 30 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం. మొదటిగా మాధవి కూతురు రాధా పాత్రలో నటించిన బేబీ సీనా గురించి తెలుసుకుందాం. బేబీ సీనా తమిళ్లో సీనా ఆంటోనీగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక టీవీ సీరియల్స్ లోను, సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో హిట్ అయిన హిట్లర్ సినిమాని మమ్ముట్టి హీరోగా రీమేక్ చేయగా అందులో హీరోకు చెల్లెలిగా నటించారు. సీనా ఇప్పుడు సీరియల్స్ లో బిజీగా ఉన్నారు. హార్డ్వేర్ ఇంజనీర్ అయిన జాన్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప. ఇక మరొక చైల్డ్ ఆర్టిస్ట్ మార్టిన్ చివరి వరకు తల్లితోనే ఉండే హ్యాండిక్యాప్డ్ పాత్రలో నటించి ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించారు. మార్టిన్ 3వ తరగతి చదువుతున్న సమయంలో ఈ సినిమాలో నటించగా మళ్ళీ సినిమాలో నటించలేదు. మాతృదేవోభవ తమిళ మాతృకలో కూడా మార్టిన్ తనదైన నటనతో మెప్పించారు. తరువాత మద్రాస్ లయోలా కాలేజీలో ఇంజనీరింగ్ చదివి ఖతర్లో సెటిల్ అయ్యారు. 2017లో వివాహం చేసుకోగా హీరోలకు మించిన అందంగా ఉన్నా కూడా తనకు నటన వైపు వచ్చే ఉద్దేశం లేదని ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఇచ్చే ఇంటర్వ్యూలో తెలిపాడు. పాలు తాకే పసివాడి పాత్రలో నటించింది చైల్డ్ ఆర్టిస్ట్ తేజ. మరొక పాత్రలో నటించింది మాస్టర్ ఫనీ. వీరిద్దరూ మళ్ళీ సినిమాల్లో ఎక్కడా నటించలేదు. ఇక ఈ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయి. భర్తను కోల్పోయిన మహిళకు క్యాన్సర్ సోకగా తన 3 పిల్లల భవిష్యత్ కోసం ఆ మహిళ పడే తపన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలోని రాలిపోయే పువ్వా పాటకు జాతీయ అవార్డు లభించింది. తన మ్యూజిక్ ద్వారా కీరవాణి గారు ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఏది ఏమైనా మాతృదేవోభవ సినిమా మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.